తండ్రి అయ్యో విమర్శకరత్న శ్రీ తిరుపతినేని సుబ్బారావు గారి జీవిత చరిత్ర 2వ భాగం 10/1/20 వరంగల్ గురించిన చరిత్ర గురించి చెప్తున్నారు ఆయన. ఆంధ్రదేశంలో ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది. తెలుగునాట గండూపలం పెద్ద రాతి గుండు దగ్గరలో కొందరు కర్షకులు ఒక పల్లె నిర్మించారు. దానికి ఓరుగల్లు అని పేరు. ఆనాటి ఓరుగల్లే ఇవాళ వరంగల్. కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు అది దివ్యక్షేత్రమని గ్రహించి ఆఖేటం కోటను పేటను వరుసగా కట్టి చతురంగ బలాలతో శంభుడనే దండనాయకుడి సహాయంతో ఓరుగల్లు రాజధానిగా కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రజారంజకంగా పాలించాడు. ఒకసారి ప్రతాపరుద్ర ధరణీపతి శంభుని రాజధానిని కాపుగా ఉంచి తాను దండయాత్రకు బయలుదేరి ఈ సంగతి తెలిసిన శత్రువుడు ఓరుగంటిని ముట్టడించాడు. అప్పుడు శంభుడు సైన్య సమేతుడై చాలా సాహసోత్పాతంగా పోరాడి శత్రువులను జయించి పైకి పంపించేశాడు. ప్రతాపరుద్ర మహీపాలుడు తిరిగి రాగానే పౌరులంతా జనపతికి మొక్కి ఈ విధంగా చెప్పారు: మనుజేంద్ర, తాము దిగ్విజయ యాత్ర చేసినప్పుడు విరోధులు మన త్రిపురాలను ముట్టడించారు. మన దండనాయకుడైన శంభుడు శత్రువులను త్రిపురలోకి రానీయకుండా అవక్ర పరాక్రమాలతో పోరాడి వాళ్ళని తరిమేశారు. మన శంభుడి వంటి జోదు మరొకడు ఈ జగతిలో ఉన్నాడా? ఆ మాటలు ఆకర్ణించిన మహారాజు శంభుణ్ణి కౌగలించుకొని ఉచితాసనం మీద కూర్చో త్రిపురాలు శత్రువులైన కైవసం కాకుండా త్రిపురాలు శత్రువులకు వశం కాకుండా కాపాడినందుకు త్రిపురాలకు 3 మేడల వంటి పెద్ద దుర్గాలను అధిపతిని చేసి చక్కగా సన్మానించారు. అది మొదలు శంభుని సంతతి త్రిపురనేని వాళ్ళు అనే పేరు వాడకొచ్చింది. ఓరుగల్లులోని పువ్వాడ పువ్వు ప్లసువాడ పువ్వాడ పువ్వులమ్ము అమ్మేటువంటి పేట. శంభుడు అక్కడ ఉండటం చేత అతని వంశం పువ్వాడ. 3వ కథ కృష్ణా జిల్లా గుడివాడకు 5 మైళ్ళ దూరంలో అంగళూరు అనే గ్రామం. ఆ గ్రామానికి శతాబ్దాల చరిత్ర. దాని పడమటి అంచున నిన్నటి మొన్నటి వరకు ఒక పాటి దిబ్బ ఉండే. ఆ దిబ్బకు కాకతి దేవాలయ శిథిలావశేషాలకు గుర్తు. ఆ దేవాలయాన్ని ఓరుగంటి ప్రతాపరుద్రుడు జైత్రయాత్ర చేస్తూ వచ్చి అక్కడ నిర్మించాడు. దీనికి ఆగ్నేయ దిశలో కొద్ది దూరంలో కౌతవరం అనే గ్రామం. నాడు ఆ కాకతీయులు విజయలక్ష్మి భరించిన ప్రదేశం అవ్వటం చేత దీనికి కాకతీ నగరం అని అదే క్రమంగా కౌతవరంగా మారి జైత్రయాత్రకు బయలుదేరిన ప్రతాపరుద్రుడు విడిచి చేసిన ప్రదేశమే అంగళూరు. సేనాని అయిన శంభుని అక్కడ అతడు ఓరుగల్లుకు వెళ్ళాడు. ఈ శంభుడు త్రిపురనేని వాళ్ళకి మూల పురుషుడు. తండ్రి నాయన తండ్రి నాయన తండ్రి అయ్యో అయ్యో
తండ్రి నాయన నాయన తండ్రి అయ్యో 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 నాయన శంభుడు అంగళూరును తన నివాసంగా చేసుకున్నాడు. అతడు ప్రతాపరుద్రుడి అనుమతితో శైవ మతానుసారంగా నందివాడ, గుడివాడ, కౌతవరాలలో శివాలయాలు నిర్మించి చక్కగా ప్రజాపాలన చేయటం చే రాజులు అతన్ని పిలిపించి త్రిపుర నేడు అనేటువంటి బిరుదనిచ్చి సత్కరించారు. క్రమక్రమంగా త్రిపుర నేడు త్రిపుర నేనిగా మారి శంభుని వంశం వారికి అది ఇంటి పేరై పై 3 ప్రదేశాలు అంగలలో చేరగల దూరం ఉండటం చేత దానికి అంగళూరు అనే పేరు సార్థకమై మహత్తర ప్రాచీన వైభవం ఆధునిక ప్రశస్తి గల త్రిపురనేని వారు కమ్మవారు. ఇప్పటి కృష్ణా గుంటూరు మండలంలో వీరు వ్యాపించారు. సత్సంప్రదాయం సంస్కృతి విరసితం చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఈ వంశీయుల గురించి కవిశేఖర జి. జోసఫ్ కవి ఇలా రాశారు. దండున పేరుగొన్న సరదారులు విక్రమ రాజకీయ మార్తాండులు
సాహితీ ప్రియులు, ఉదారులు, దుర్ఘట కార్య సాధనోద్దండులు, తత్వవేత్తలు, సదా బిరుదంబు నంది కీర్తితో నిండినవారు ఈ మా త్రిపురనేని కులీనుడు తెలుగు ధాత్రుడు. మహాకవి శేఖర, కవిసింహ, పోతుకు పూకూరి, కాశీపతి అవధాను, త్రిపురనేని వారి ప్రశస్త నిలాజ. ఖ్యాతి ఎందు పరమ నీతి ఎందును, స్థిరభూతి ఎందు సానుభూతి ఎందు, సాతి ఎందు నిత్య ప్రీతి ఎందు లేమి లేనివాడు త్రిపురనేనివాడు. ధీరుడు బలిరే వాయు కుమారుడు, బాహుబల విక్రమంబుల శ్రిత మందారుడు, సత్కరుణా కూపారుడు, త్రిపురనేని వారలు ధాత్రి. త్రిపురనేని వాళ్ళు ఒక కూటస్థమైన శౌచాది, మృత శౌచాది కాలను ఇబ్బందుల వరకు త్రిపురనేని అనే 2 వర్గాలుగా చీల. ఈ వంశానికి వన్నె తెచ్చిన వారిలో త్రిపురనేని గోపాలయ్య, శతావధాని కవిరాజు రామస్వామి చౌదరిగా, వీరి కుమారుడైన కథా సాహిత్య సమ్రాట్, సుప్రసిద్ధ నవలా రచయిత, తత్వవేత్త గోపీచంద్ ముఖ్యంగా పేరు. 1904 సంవత్సరం కృష్ణా జిల్లా నుండి గుంటూరు జిల్లా వేరుపడింది. ఆ సమయంలో ఇలాంటి వాసికెక్కిన వంశమహీజ శాఖ గుంటూరు మండలంలోని కూచిపూడి గ్రామంలోనే వేరుపెట్టి ఆ గ్రామం ఈ క్రింది విధంగా పని: స్త్రీలతో, సాధు జనాలతో, పావన స్త్రీలతో, భూరి సౌధాలతో, సాలతో, దిటవు అలలతో, వెనకు మంత్ర యంత్రాలతో, మించు దీపాలతో, నేలతో, పడజు ధాన్యాలతో, విచన యాదాలతో, క్రీడా వనాలతో, పూలతో, సఫల వృక్షాలతో, ధర్మ సంతరాలతో, దేవాలయాలతోడ, చేలమించు దైవోత్సాహములతోడ, హేలతో వినదగిన తూర్యాలతోడ, ఆలతో భవ్యతర వృషభాలతోడ, పురోలపు కూచిపూడి పల్లీల జాడ అని ఆ పురాన్ని వెలదిన్న కాపురాన్ని చేస్తున్న కమ్మ కులీరుడు దీపిస్తారని సేవాబరుల త్రిపురనేని వారులు. ఆ గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో పుణ్యతంపుదలైన త్రిపురనేని వీరయ్య వీరమ్మల గర్భశక్తి ముక్తాఫలంగా 1929 జూలై 1 నుండి త్రిపురనేని సుబ్బారావు గారు జన్మించారు. వీరి బాల్యంలోనే ప్రియ జనకులు సజ్జనుడైన వీరయ్య గారు చనిపోయారు. అలాంటి ఆపత్ సమయంలో ఆ కుటుంబాన్ని వీరి మాతామహులైన పాలడుగు వెంకయ్య గారు తమ స్వగ్రామమైన పెదరాబూరుకు తీసుకువెళ్ళి పోషణ భారం వహించారు. వెంకయ్య గారు గొప్ప వీరు. వారిని గురించి మహాకవి శేఖర, పూకూరి కాశీపత్యవధానులు గారు ఇలా ప్రశంసించారు: దండము మింటి వెల్పునకు దద్దయు జట్టి పడుత్వమైన బల్ దండము చేరబట్టి నిజధామము నుండి తాను ఉత్తమాదండము రీతి వచ్చుడ దారిన ఎవరికేని తన్మహోద్దండము కలుగు వెంకయ్య దాటున చూచిన భీతి కల్గది. దండధరుండొకప్పుడు ఇలా ఉప్పొంగిన వాడు చిక్కినన్ దండన చేయ నోచుకొని తావిడన్ విడుగాని ఎన్నడీ దండధరుండు ప్రాజ్ఞలకు తప్పనరింపని వాడు చిక్కినన్ దండన చేయ కోర్వడిని దత్తని వాడుక కద్దుని. వెంకయ్య గారి ధైర్య సాహసాల గురించి కథలు ఈనాటికి ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. పంచవర్ష ప్రాయంలో సుబ్బారావు గారి అక్షరాభ్యాసం జరిగి ఆ సందర్భంలో సిరిపరపు వెంకటప్పయ్య పంతులు గారు బడిలోని బాలకులందరికీ పంచదారతో కలిపిన కొబ్బరి ముక్కలు పంచిపెట్టు, నాయనా సుబ్బారావు, బాగా చదువుకొని మీ వంశం యొక్క పరువు ప్రతిష్టలు నిలబెట్టాలన్న. ఆనాటి నుండి సుబ్బారావు గారిలో ఒక విధమైన జిజ్ఞాస పెరిగి సుబ్బారావు గారు 10 వర్ష ప్రాయంలో ఉండగా వీరి మాతామహుడైన వెంకయ్య గారు చనిపోయారు. వీరి మేనమామ పాలడుగు రాఘవయ్య ఇంటి పెత్తనం చేపట్టి చక్కగా నిర్వహించి చిన్నతనంలో సుబ్బారావు గారి ఆటల మీద ఆసక్తి. ఆటల పోటీలలో సువర్ణ రజిత పథకాలు బహుమతి పొందారు. ప్రతిరోజు ప్రాతకాలంలో వ్యాయామం చేయటం అలవాటైంది. కొంతకాలానికి కడపకు చెంది ప్రసిద్ధ పహిల్వాన్
షేక్ యూసఫ్ వద్ద కుస్తీ పట్లు కూడా నేర్చారు. సుబ్బారావు హై స్కూల్ చదువుకున్న ప్రతి తరగతిలో ఫస్ట్ మార్కులు వచ్చాయి. వీరు ప్రతిరోజు రాత్రి 10 గంటలకు పాఠాలన్నీ కంఠోపాఠయంగా చదువుకొని నిద్రపోయేవారు. తెల్లారుజామున మళ్ళా చదివేవారు. తెనాలి తాలూకా హై స్కూల్లో పరిమి సీతారామ శాస్త్రి గారు, పిల్లలమల్లి గోపాలకృష్ణయ్య గారు వీరికి చదువు శ్రద్ధగా చెప్పారు. హై స్కూల్లో ఉపాధ్యాయుల ఆదరాభిమానాలు చూరగొన్న సుబ్బారావు హై స్కూల్ విద్యను అత్యంత క్రమశిక్షణలో 1946లో పూర్తి చేశారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం గుంటూరు హిందూ కాలేజీలో చేరారు. అక్కడ ఇంటర్మీడియట్ చదువుతుండగా బ్రాహ్మణ కోడూరు వాస్తవ్యత ఎడ్లపల్లి లక్ష్మీనారాయణ గారి ప్రథమ కుమార్తె జయప్రదాదేవి వివాహం చేసుకున్నారు. అది ఎప్పుడనినా అగ్గిచనమ్ము రక్కరతో చేసిన పూని పెండ్లి తిరుపరనేని సుబ్బరావు దీని మొదట రాణింపగు అరాణశక శతాబ్దము మధ్య చదువు. ఆమె ఆదర్శ గృహిణి. ఆమెకు దైవభక్తి ఎక్కువ. సనాతన ధర్మాల్లో విశ్వాసం. రామాయణ, మహాభారత, భాగవత, భగవద్గీతాదులు ఆమెకు నిత్య పారాయణ గ్రంథాలు. అయ్యో 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 ఆమెను గురించి కాశీపు అపత్యావధాన్ నేదుర సౌశీల్యంబును శ్రీదేవి పూజ భక్త సేవ సదాఖ్య విద్యాధర కలుగుట కువిదాదర్శ ప్రమేద ప్రమద గద జయప్రద దండ. వ్యవసాయం, వ్యవసాయ వృక్షశాస్త్రం, రసాయన శాస్త్రాలు. సుబ్బారావు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై బిఏ చదువుతున్నప్పుడు చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రాలు అభ్యసించారు. 51లో సుబ్బారావు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బిఏ పట్టాని పొందారు. సూతాశ్రమ విద్య. సుబ్బారావుకి బాల్యం నుండి ఆంధ్ర సారస్వతంపై ఎక్కువ ప్రేమ. భావ విప్లవ విధాత, శతావధాని కవిరాజు తిరుపతినేని రామస్వామి చౌదరిగా తెనాలిలో సూతాశ్రమాన్ని స్థాపించారు. సూతాశ్రమంలో కవిరాజు గారి అంతేవాసిగా ఉండి ప్రబంధాలు కూలంకషంగా పఠించి వాటి లోతులు ధరిచి అందచందాలను కవి చవి చూసిన వాడు సుబ్బారావు. భావ వికాస కేంద్రమైన సూతాశ్రమం సుబ్బారావు గారి రచనా నైపుణ్యాన్ని చక్కగా తీర్చి బహుముఖ ప్రజ్ఞాశాలిగా జిజ్ఞాసుగా చేసి ఆనాటి అనుభవం వీరి రచనలపై చెరగని ముద్ర వేసి ఆ రోజులో సూతాశ్రమాన్ని సందర్శించిన ఒక కవి సుబ్బారావు గురించి ఇలా రాశారు. ఆశ్రిత పారిజాతం సదానుతులందిన రామస్వామి సూతాశ్రమ శ్రీమదందున విహారమనర్చు సుబ్బరాయుడంతే శ్రమ చేసి కావ్యముల దివ్యముగా పఠించి టీవీయై విశ్రుత పాండితీ బల వివేకము గాంచెను కీర్తి కాముడు. ఆంధ్ర సారస్వత రంగంలో పరిశోధనకు సమగ్రమైన చర్చా వేదిక లేని ఆ రోజుల్లో రవిరాజు గారి నిశిత శిక్షణతో సుబ్బారావు గారి పరిశోధనా శక్తిని తీర్చిదిద్ది. రామస్వామి చౌదరి గారి అడుగు జాడలు నడుస్తున్నవారు సుబ్బారావు. వారి శుశ్రూష ఫలం తనలో జ్యోతి ప్రకాశం కలిగిందని కవిరాజు గారి పట్ల సదా కృతజ్ఞతా భావాన్ని కలిగా. సుబ్బారావు గారు హైదరాబాదులో 1969 సంవత్సరంలో కట్టించిన తన స్వంత భవనాన్ని గురువు గారి స్మృత్యర్థం కవిరాజ సాహితీ సదన అనేటువంటి పేరు పెట్టుకున్నారు. ఆంధ్రదేశంలో అనేక మంది ప్రసిద్ధ కవులు, ప్రఖ్యాత రచయిత, పరిశోధనాచార్య, జ్యోతిష్కు, జర్నలిస్ట్, పండితు, పారిశ్రామికవేత్త, వివిధ రంగాలలో ప్రముఖ వ్యక్తి కవిరాజ సాహితీ సదనం దర్శిస్తూ ఉంటారు. వారందరితో సుబ్బారావు గారి ఇష్టాగోష్ఠి జరుపుతారు. 1970లో కవిరాజ సాహితీ సదనాన్ని సందర్శించిన మహాకవి శేఖర బ్రహ్మశ్రీ పోకూరి కాశీపత్యావధాని గారు ఈ విధంగా వర్ణించారు.
రాలతోనైన కుడ్యాలతో వలుపట్టి డేలతో పెను పడకచాలతో బాలతోరపు కబాటాల చాల తోరపు కరాటాల కర్రికీలతో పంచపాళీలతోడసే నీలతోయముల యంత్రాలతో మెరపు దీపాలతో గాని జంత్రాలతో నీలతో పసగు జేజేలతో వెసగు నివిట పటాలతో నిలువుటద్దాలతో వాడు కుర్చీలతో బల్లాలతో మేలి మంచాలతో బీర్వాలతో హేళలు ఓలలాడినవు నీలాడ అలరు సుబ్బారావు మాలి జూడ గోపీచంద్ సహచర్య కవిరాజు గారి వద్ద సూతాశ్రమంలో చదువుకునే నాటి నుండి గోపీచంద్ గారి సుబ్బారావు గారి సోదర భావం 1939లో గోపీచంద్ మద్రాసు వెళ్ళి సినిమా రంగంలో ప్రవేశించారు. చలనచిత్ర దర్శకుడిగా సంభాషణ రచయితగా పోలిపోతుంది. తర్వాత సినిమా రంగం వదిలేసి 40 సంవత్సరాల నుండి ప్రత్యేక రాష్ట్ర నిర్మాణం కొరకు ఆంధ్రుడు సాగించిన అవిరళ కృషి ఫలించి పొట్టి శ్రీరాములు గారి పూర్ణాహుతితో 1/1953 ఆంధ్ర రాష్ట్రం అవతరించి మద్రాసు నుండి మూటాముల్లే కట్టుకొని ఆంధ్రులంతా ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకు వచ్చారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రభుత్వం గోపీచంద్ గారిని సమాచార శాఖకు డైరెక్టర్గా చేసి ఆ ఆహ్వానాన్ని వాడు హర్షంతో అంగీకరించి కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వానికి సహాయపడటం తన విద్యుక్త ధర్మంగా భావి మద్రాసు నుండి కర్నూలు వచ్చేశారు. ధర్మాచార డైరెక్టర్గా పదవి తీసుకొని చాలా సమర్థంగా నిర్వహించారు. అప్పుడు సుబ్బారావు గారు గోపీచంద్ గారి సహచరులుగా కర్నూలులో ఉండేవారు. ఈ సాహచర్యం వల్ల రాష్ట్ర సచివాలయం ప్రభుత్వ ఉద్యోగం సుబ్బారావు గారికి లభించి ఈ విధంగా గోపీచంద్ సుబ్బారావు గారు ఒకళ్ళకొకళ్ళు కలుసుకోవటం జరిగి గోపీచంద్ గారి ఇంట్లో అరవింద మహర్షి జన్మదినోత్సవాలు జరిగాయి. అరవిందాశ్రమాన్ని చూసిన వారు అరవిందుని సాహిత్యంలో పరిచయం ఉన్నవారు వాళ్ళ అనుభవాల గురించి ప్రసంగించేవారు. ఈ సమావేశాన్ని సుబ్బారావు గారు కూడా వచ్చేవారు. ముక్కోటి ఆంధ్రుల చిరకాల వాంఛితమైన ఆంధ్రప్రదేశ్ 1958 నవంబర్ 1 ఏర్పడి గోపీచంద్ గారు సుబ్బారావు గారు కూడా ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళారు. గోపీచంద్ గారు కొంతకాలం సమాచార శాఖలో జాయింట్ డైరెక్టర్గా ఉండి ఆ పదవి నుండి వెదరు 57లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో గ్రామస్తుల కార్యక్రమ రూరల్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఆనాటి నుండి గోపీచంద్ సుబ్బారావు గారికి ఆకాశవాణిలో అనేక కార్యక్రమాలు అవకాశం కల్పిస్తూ ప్రోత్సహించారు. గోపీచంద్ గారి సుబ్బారావు గారి ఎడగల సోదర ప్రేమ వర్ణింప అలవి కాదు. గోపీచంద్ గారి సాహచర్యమే సుబ్బారావు గారిలో నూతన చైతన్యం కలిగి వీరి సాహితీ పిపాస విమర్శనా శక్తిని గుర్తించిన గోపీచంద్ సుబ్బారావుకి సాధనంగా ఒక సందేశం ఇచ్చారు. ఇలాంటి విపరీత పరిస్థితుల్లో రచనా వ్యాసంగం విడిచిపెట్ట సాహితీ రంగంలో నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఇది నా ఆశీస్సు. గోపీచంద్ గారి పై సందేశమే సుబ్బారావు గారి సాహితీ రంగంలో ముందుకు నడిపించి వారిచ్చిన అమూల్యమైన సందేశమే సుబ్బారావు గారి జీవిత లక్ష్యమే. 1962 నవంబర్ 2వ తేదీ కథ వ్రాసుకుంటున్న గోపీచంద్ గారు శాశ్వతంగా కనుమరుగాయి. ఈ విషాదవాత్ సాహితీ లోకం దుఃఖ సాగరంలో ముంచి తీవ్రమైన మనోవేదంతో శోక సంతప్త హృదయంతో సుబ్బారావు గారు తమ సానుభూతి సందేశాన్ని ఈ విధంగా ప్రకటించారు. గోపీచంద్ గారి మరణ వార్త విని నిర్ఘాంతపోయా. ఆయన నాకు అన్నగారు ఎంతో ఆదరంతో ఆప్యాయంగా నన్ను చూసేవారు. నేను వారింటికి కుటుంబ సమేతంగా వెళ్ళి పరామర్శించి ఇంకా వారం కాల వారు కనీసం దశాబ్దాల పాటు జీవిస్తారని ఆశ ఇంత త్వరగా మరణిస్తారని నేను కల్లో కూడా అనుకోను. వారి మరణం వ్యక్తిగతంగా నాకెంతో బాధ. అది తీరని నష్టం. దుఃఖ సముద్రంలో మునిగి ఉన్న నా వదిన గారైన శకుంతలాదేవి గారి నా సానుభూతి. ఈ విధంగా కవిరాజు రామస్వామి చౌదరితో గోపీచంద్తో
సుబ్బారావు గారికి అత్యంత సన్నిహిత సంబంధమే వారి జీవిత చరిత్ర రచించటానికి ప్రేరేపించి సుబ్బారావు గారు రామస్వామి గారి వద్ద చదువుకున్న వారిని రచయితగా విమర్శకుడిగా చేసిన ఘనత గోపీచంద్దే అంటం అతిశయోక్తి. ఆయన రాసిన సారస్వత గ్రంథాలు ఏమిటో రేపు తెలుసుకో.